మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్ ఆటోను ఢీకొట్టిన ఘటనలో 7 దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ 4 పరిస్థితి విషమంగా ఉంది. చిలకలూరిపేట మండలం వేలూరుకు చెందిన పలువురు కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి ప్రయాణమయ్యారు. విజయవాడ నుంచి బెంగళూరుకు వెళుతూ ఉన్న ట్రావెల్స్ బస్ చిలకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన బస్ ఆటోను ఢీకొట్టడంతో 7 దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 6 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో చిలకలూరుపేట మండలం వేలూరుకు చెందిన బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మ, సువార్తమ్మ మృతి చెందారు. గాయపడ్డ 6 పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. అటు నుంచి వస్తున్నారు. ఈ కటింగ్ ఉంది కదా, అది వచ్చాడు చూసుకోవాలి. కటింగ్ సరిపోతుంది అని కరెక్ట్ బండి ముందు వచ్చి కటింగ్ ఆడ అవతల ఉంది. నేను చూసి బ్యాగ్ బ్రేక్ కొట్టా, దూరం పోతా అనుకోవాలా, అడక్క ముందుకు వచ్చాడు, ముందుకు వచ్చి బ్రేక్ కొట్టాడు. ఏమైనా ఎంతమంది ఉన్నారు? చూడాలి మా బండి అందులో చూడాలి అసలు మీ బండిలో మా బండి ఉంది. చిలకలూరుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఈ గాయపడ్డ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటన్న విషయం మీద ఏమైనా స్పష్టత వచ్చిందా? అనుశ్రీ, అర్ధరాత్రి చిలకలూరుపేటలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఏలూరుకు సంబంధించిన కొంతమంది బంధువులు కొండమంజులూరు అంటే చిలకలూరుపేట పక్కనే ఉన్న కొండమంజులూరు గ్రామానికి వచ్చారు. కొండమంజులూరులో తమ బంధువు పుట్టినరోజు కావడంతో అక్కడ జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి వచ్చారు. పూర్తిగా పాల్గొన్న తర్వాత పూర్తిగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా తిరిగి బంధువులంతా తిరిగి ఏలూరుకి పయనమయ్యారు. ఇదే నేపథ్యంలో నర్సరావుపేట హైవే దగ్గరకు రాగానే ఒక్కసారిగా బస్సు ఢీకుంది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. దాదాపు ఆటోలో 15 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 12 మంది పెద్దలు, 4 పిల్లలని కూడా చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఎందుకంటే హైవే పైన రోడ్డు దాటుతూ ఉండగా ఒక్కసారిగా బస్సు వచ్చి ఢీకుంది. ఈ ప్రమాదానికి కారణం పూర్తిగా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే అని పోలీసులు అంచనాకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం కరెక్ట్గా ప్లేస్లో ఉన్నాం, ప్రమాదం జరిగిన ప్లేస్లో ఉన్నాం. ఒకసారి కనుక ఈ సంఘటన చూస్తే ఇటువైపు నుంచి నా ఎడమ వైపు నుంచి ఆటో వస్తూ ఉంది. ఇది హైవే, ఈ హైవే నుంచి బస్సు వస్తూ ఉంది. ఖచ్చితంగా బస్సు వచ్చేలోపు మనం రోడ్డు క్రాస్ చేయగలము అన్న అంచనాతో ఆటో డ్రైవర్ ముందుకు వచ్చారు. బస్సు అతి వేగంగా రావడంతో ఒక్కసారిగా ఆటో మధ్యలోకి ఢీకొన్న పరిస్థితి. ఢీకోగానే ఒక్కసారిగా ఆటోలో మనుషులు చెల్లాచెదురైపోయిన పరిస్థితి. దాదాపు ఆటోను హిట్ ఇవ్వగానే ఆటోను హిట్ ఇవ్వగానే ఒక మహిళ ఇక్కడి నుంచి దాదాపు 10 మీటర్లు వెళ్ళి పడిన దృశ్యం. మరొక వ్యక్తి ఆటో అద్దాలు పగలగొట్టుకుంటూ వెళ్ళి ఈ డివైడర్ మీద పడ్డారు. దాదాపు ఈ సంఘటనలో ఇక్కడికిక్కడే 4 మృతి చెందారు. హాస్పిటల్కి వెళ్తూ ఉండగా మరొక 3 మృతి చెందినట్లుగా స్థానికులు చెప్తున్నారు. మరొక 4 పరిస్థితి విషమంగా ఉండటంతో వాళ్ళందరినీ గుంటూరు హాస్పిటల్కి తరలించారు. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ సంఘటనా స్థలాన్ని కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఆటో డ్రైవర్దే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఖచ్చితంగా బస్సు వస్తుంది, ఆ బస్సు వచ్చే లోపే మనం రోడ్డు క్రాస్ చేయొచ్చు ఒక అంచనాతో ఆయన రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఈ సంఘటన జరిగిందని స్థానికులు చెబుతూ ఉన్నారు. 4 పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు వాళ్ళందరినీ గుంటూరు హాస్పిటల్కి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మొత్తం 7 మృతి చెందారు. వీళ్ళంతా ఏలూరుకు చెందిన వారని చెప్తూ ఉన్నారు. వీళ్లలో 6 మహిళలు, 1 పురుషుడు ఉన్నాడు. అనుశ్రీ,
రైట్. ప్రస్తుతం మృతి చెందిన వారు కాకుండా చికిత్స పొందుతున్న వాళ్ళని ఏ హాస్పిటల్కి తరలించారు? వాళ్ళలో వారి పరిస్థితి ఎట్లా ఉంది? నిలకడగానే ఉందా? ఎలాంటి వివరాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? నలుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్తూ ఉన్నారు. వాళ్ళందరినీ గుంటూరు హాస్పిటల్కి తరలించారు. మరొక ఇద్దరి పరిస్థితి స్వల్పంగా గాయాలని, నలుగురికి విషమంగా ఉన్న నలుగురికి తలపైన తీవ్రమైన గాయం అవడంతో వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. మరొక 24 గంటలు గడిస్తే కానీ పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. పూర్తిగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే పోలీసులు వచ్చారు, సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. డిఎస్పీ కూడా సంఘటనా స్థలానికి కొద్దిసేపటి క్రితమే చేరుకుని అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. అనుశ్రీ, రైట్. నిజానికి మీరు నిలబడ్డ ప్రాంతం అంతా కూడా చాలా విశాలంగానే ఉంది, కానీ కేవలం ఆటో డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు. మరి ఈ బాధితులకు సంబంధించిన కుటుంబీకులకి ఏమైనా సమాచారం అందించారా ఘటనకు సంబంధించి? ఇప్పటికే ఈ గ్రామానికి సంబంధించి ఏదైతే కొండమంజులూరుకి వెళ్ళారో అక్కడ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరగగానే కొండమండలూరుకు సంబంధించి అక్కడ బంధువులకి సమాచారం ఇవ్వడం జరిగింది. బంధువులు కూడా హుటాహుటిన హాస్పిటల్కి వచ్చారు. అప్పటికే దాదాపు స్పాట్లోనే నలుగురు చనిపోవడం జరిగింది. మిగిలిన ముగ్గురు హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండగా చనిపోవడం జరిగింది. అయితే సంఘటన జరగగానే ఎక్కడ ఆటోలో ఉన్న వ్యక్తులంతా ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోయిన దుస్థితి. ఇక్కడే యాక్చువల్గా ఇక్కడ నేను ఏదైతే స్పాట్లో ఉన్నానో అక్కడ ఆ స్పాట్లో ఇట్టించి వస్తున్న బస్సు హిట్ కొట్టగానే ఆటోలో ఉన్న మహిళ దాదాపు 10 మీటర్ల దూరంలో అంత దూరంలో వెళ్ళి పడిన పరిస్థితి. అంటే బస్సు వేగంగా వస్తుంది, కానీ ఆటో డ్రైవరు బస్సు వేగాన్ని అంచనా వేయలేకపోయాడు. ఖచ్చితంగా బస్సు వచ్చేలోపు మనం రోడ్డు దాటొచ్చన్న ఒక భావంతో ముందుకు రావడం జరిగింది. ఒక్కసారిగా బస్సు వచ్చి ఆటోకి మధ్యలో హిట్ ఇవ్వడంతో దాదాపు ఈ సంఘటనలో 7గురు చనిపోయారు. బంధువులు కూడా వచ్చారు. ఇప్పటికే పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అనుశ్రీ, రైట్. థ్యాంక్ యూ అశోక్.